మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్య గారు. హలో చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, నవజీత్ సిద్ధు గారి వీడియో ఒకటి మనం చూసాం. వాళ్ళ ఆవిడికి క్యాన్సర్ వచ్చి 40 days లోనే బ్యాక్ అయిపోయింది. మీరు చెప్పే హోమ్ రెమెడీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ మనం మీ స్టైల్ ఆఫ్ హోమ్ రెమెడీ ఎవ్రీ వీడియోకి చెప్తూ ఉంటారు కదా. సో ఆల్మోస్ట్ అన్ని అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వేపాకు పసుపు కలిపి వాటర్ బాయిల్ చేసుకొని తీసుకోవడం కానివ్వండి, అండ్ అల్లంకి వెల్లుల్లికి మీరు ఎప్పుడు మిరియాలకి ఎప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అండ్ ఆమ్లా ఫర్ దిస్ సీజన్ అట్లా. కానీ దాంతోపాటు అఫ్ కోర్స్ తనకు కూడా కంప్లీట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవి బాగా సపోర్ట్ చేశాయి అని అన్నారు. సో మీరేం చెప్తారా అని? మీరు చూసారా ఆ వీడియో? అవును, ఆ వీడియో చూసినా నేను. ఇప్పుడు మనది హోమియోపతి ట్రీట్మెంట్ కదా, సో హోమియోపతికి కూడా చాలా మంది వస్తారు మన దగ్గరికి. ఈ క్యాన్సర్ పరేషానితో బాధపడేటోళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళు వచ్చినాక ఏం అడుగుతారు, ఎన్ని % ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా మంచిగా అవ్వడానికి. అయితే నేను ఏం చెప్తా పేషెంట్స్కి, అదంతా సేమ్ అడ్వైస్ నేను ఇప్పుడు వీడియో కోసం కూడా చెప్తాను. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము డాక్టర్లము, మేము దేవుళ్ళం కాదు. ఇప్పుడు మనం పేషెంట్కి ఏం చేస్తాం, మందులు ఇస్తాం. ఓన్లీ మందులు ఇవ్వడం వరకే మన పని, తగ్గించేది డాక్టర్ కాదు, దేవుడు. సో నా ఇది క్లినిక్లో కూడా ఒక బోర్డు పెట్టినా నేను, ఏమనేసి, ఐ ట్రీట్ హీ క్యూర్స్. అంటే ఏంది అర్థం? నేను ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తా, తగ్గించేది దేవుడు మాత్రమే. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర కన్నా ఏ పతి ఉన్నా, అది హోమియోపతి ఉన్నా సరే, అలోపతి ఉన్నా సరే, డాక్టర్లు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లకు కంప్లీట్ క్యూర్ ఎందుకు వస్తలేదు? ఎందుకంటే ఆ ఫీల్డ్ లో అంత రీసెర్చ్ ఇంకా లేదు. ఇంకా లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు పేషెంట్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే, ఎన్నో సార్లు ఏమైతుంది, పేషెంట్ ప్రొలాంగ్ అవుతుంది, డెత్ అంతే, ప్రొలాంగ్ అవుతుంది. కానీ ప్రతి పేషెంట్ కి తగ్గిపోవాలి కదా. ఒకవేళ అంత రీసెర్చ్ ఉంటే, ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇన్ని రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, ఇన్ని మందులు ఉన్నాయి, పర్మనెంట్ గా తగ్గిపోవాలి పేషెంట్. నాట్ ఎవ్రీ బాడీ ఈజ్ ఈక్వల్ కదండి. అందుకే ఇప్పుడు మనం హోమియోపతిలో ఏం చేస్తాం, హోమియోపతినే కాదు, ఆయుర్వేదం కూడా. ఇప్పుడు ఆయుర్వేదం వాళ్ళు ఏమంటారు, ప్రకృతిని మేము ట్రీట్ చేస్తాం, మనిషి ప్రకృతిని బట్టి మేము ట్రీట్ చేస్తాం. హోమియోపతి డాక్టర్స్ కూడా కాన్స్టిట్యూషన్ ని బట్టి, పేషెంట్ యాజ్ అ హోల్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే మన పని, మనకు పేషెంట్ కూడా సహకరించాలి. ఇప్పుడు కొన్ని కేసెస్ ఎట్లుంటాయంటే అసలు ఛాన్సే కనిపించదు మనకు, గంట తర్వాత కూడా ఏమన్నా అవ్వచ్చు అని కూడా చెప్పొచ్చు, ఇట్లా ప్రాబబిలిటీ అట్లా ఉంటది. కానీ ఆ పేషెంట్లు విల్ పవర్ ని బట్టి, నేనే చూసిన, విల్ పవర్ ని బట్టి 10 ఏళ్ళు కూడా ఉంటారు ఆ పేషెంట్లు. మనోధైర్యం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరు గమనించండి, పేషెంట్ కి అంత స్టేజింగ్, అంత మెటాస్టాసిస్ అయ్యి మొత్తం బాడీలో ఆర్గన్స్ లో స్ప్రెడ్ అయి ఉండదు. కానీ క్యాన్సర్ అని వర్డ్ చెవుల పడంగానే సగం అక్కడే చచ్చిపోతాడు పేషెంట్. అవునండి. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీని మీద అవేర్నెస్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరగాలి. ఇప్పుడు క్యాన్సర్ మీద అంత రీసెర్చ్ ఎందుకు లేదు? ఇప్పుడు అవ్వగానే అమెరికాకు ఉరుకుతారు, డబ్బులు ఉన్నోళ్ళు అమెరికాకే ఉరుకుతారు మందులు తీసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, కానీ ఇంతకు ముందు నుంచే అమెరికాలో క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉండే. ఎందుకు? అక్కడ బర్గర్లు, పిజ్జాలు ఇవే నడుస్తుండే, ఫాస్ట్ ఫుడ్లు. దాంట్లో ఏముంటాయి, కెమికల్ ఉంటాయి, మోనోసోడియం గ్లూటమేట్ ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ అంటారు కొందరు, మళ్ళీ దాంతో పాటు ప్రిజర్వేటివ్లు ఉంటాయి. ఆ ఫుడ్లు అన్ని ఇప్పుడు మనం తింటున్నాం. ఇప్పుడు ఇండియన్స్ దగ్గర చాలా డబ్బులు వస్తున్నాయి కదా. ఇంతకుముందు అందరి దగ్గర ఒకటే స్కూటర్, నలుగురు ఆ స్కూటర్ మీద కూర్చొని తిరగడం. ఇప్పుడు కార్లు ఉన్నాయి, మనిషికి ఒక కార్ కూడా ఉంది ఇంట్లో. ఇప్పుడు మనం కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నాం. అయితే దానివల్ల ఏమవుతుందంటే, లైఫ్ స్టైల్ తో పాటు మనం కూడా ఆ అమెరికన్ కల్చర్ అడాప్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏమైతుంది, ఈ లైఫ్ స్టైల్ ఎట్లయితే పెరుగుతుంది, క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎట్లా? ఇప్పుడు బండి పోతుంది, ఇంతకుముందు స్కూటర్ పోతుండే, 1 లీటర్ పోస్తే అది 60 కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు నలుగురు కూర్చొని పోతారు కదా దాని మీద ఇంతకుముందు. ఇప్పుడు ఆ నలుగురు ఎట్లా పోతున్నారు, కార్లో పోతున్నారు. ఇద్దరు వేరే వేరే దారిలో పోతున్నారంటే 2 కార్లు తీస్తారు ఇంటి బయటికి.
పొల్యూషన్ అట్లనే పెరిగింది. మళ్ళీ పొల్యూషన్ తో పాటు ఇప్పుడు పంట కూడా ఎక్కువ కావాలి, పాపులేషన్ పెరిగిపోయింది కదా, ఎక్కువ పెస్టిసైడ్ వేయడం, ఫర్టిలైజర్ వేయడం. దాంట్లో మీకు తెలుసా, ఒకటి ట్రైన్ పోతుంది రాజస్థాన్కి పంజాబ్ నుంచి. ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్. ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్. అదేంటండి? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, మన ఎకానమీ ఎక్కువ ఐటీ సర్వీసెస్ మీద నడుస్తుంది. అంటే ఇట్లా తీసుకొని ఇట్లా వేస్తే అది పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఎవరికో అట్లనే తగులుతుంది. ఇంతకుముందు ఇంజనీర్లకు తగులుతుండే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకే తగులుతుంది. అట్లా మనం పంజాబ్ పోయి ఒక రాయి తీసుకొని ఇట్లా వేస్తే అది ఫార్మర్ కి తగులుతుంది. అంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ఫార్మింగ్ బేస్డ్. ఇప్పుడు ఏమైపోయిందంటే పంజాబ్ లో ఇంకా ప్రాబ్లం ఏముండే అంటే ఇరిగేషన్ ఒకటి ప్రాబ్లం ఉండే. అంటే పంజాబ్ లో ల్యాండ్ ఫర్టైల్ ఉండే, అది పంట రావడానికి మళ్ళా నీళ్లు కూడా కావాలి. మనకు నీళ్లు కూడా కావాలంటే ఇప్పుడు నదుల్లో అంత వాటర్ సరిపోదు, ఇరిగేషన్ ది ప్రాబ్లం ఉండే. దానికోసం ఏం చేసిండ్రు వాళ్ళు, భూమిలోకి వెళ్ళి నీళ్ళు తీయడం, భూమిలోకి వెళ్ళి నీళ్ళు తీసి అది పంటలో వేయడం. అట్లా మెల్లమెల్లగా ఫర్టైల్ అయిపోయింది ల్యాండ్ మొత్తం. ఫర్టైల్ ఉండే, క్రాప్ ప్రొడక్షన్ పెరిగింది. అయితే ఏమైపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే వాటర్ నదుల్లో నుంచి అంత రావట్లేదు, వాటర్ టేబుల్లోకి వెళ్ళి కూడా వాటర్ తీస్తున్నాం, మళ్ళీ పెస్టిసైడ్లు ఫర్టిలైజర్లు వేస్తున్నాం కదా ఎక్కువ పంట రావడానికి. ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 75 years అయిందా మన దేశం స్వాతంత్రమై, అప్పటి నుంచి ఏమైపోయిందంటే ఇంతకు ముందు ఒక చెంచా ఫర్టిలైజర్ వాడుతుండే అంటే ఇప్పుడు ఒక డ్రమ్ ఫర్టిలైజర్ వాడుతున్నారు. అది ఏమైపోయింది, లోపటికి దిగడం స్టార్ట్ అయింది. వీడు మళ్ళీ నీళ్ళు లోపటికి వెళ్ళి తీస్తాడు, దాంట్లో కూడా పాయిజన్ మళ్ళీ బయటికి వస్తుంది. కెమికల్ రియాక్షన్ తోటి ఒక కెమికల్ వేరే కెమికల్ లాగా మారుతుంది కదా, ఇది కొట్టేటప్పుడు వాతావరణంలో కూడా మొత్తం అది వెళ్ళిపోయింది. దానివల్ల అక్కడ క్యాన్సర్ కేసులు చాలా పెరిగినాయి. అయితే మీరు ఆ పొలాల్లో పని చేసినా చేయకపోయినా వస్తుంది. అట్లనే ఒక ట్రైన్ తయారైపోయింది, పేరే క్యాన్సర్ ట్రైన్. ఆ ట్రైన్ అది డైలీ పోతుంది రాజస్థాన్కి, హాస్పిటల్ దాకా. అయితే అన్ని క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణాలు మనమే క్రియేట్ చేస్తున్నాం. అయితే మనం అవి తగ్గించుకోవాలి. మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం మన లైఫ్ ని ఈజీ చేసుకోవడానికి చూస్తాం, అది మీరు చేయకండి. మీకు తెలుసు, ఆలోచించి చూడండి మీ హెల్త్ కి ఏది మంచిది అనేసి, అట్లా చేస్తే చాలు, మనకు క్యాన్సర్ రాదు, రాకుండా మనమే చేసుకోవచ్చు. మనం డబ్బులు ఎక్కువ పెట్టి మళ్ళీ రోగాల్ని కొనుక్కొచ్చుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్ వాడాలి. ఇప్పుడు రోగం ఎట్లాంటిదంటే ఏం చెప్పలేం మనం. మీకు ఏది కనిపించినా అది వాడండి, మీకు ఏది కనిపించినా అది వాడండి. ఎవరు ఇట్లా బాండ్ పేపర్ మీద స్టాంప్ చేసి ఇవ్వడు నేను తగ్గిస్తాననేసి. మీకు ఏది కనిపించినా, మీకు ఆయుర్వేదంలో ఎక్కువ ఉంటే అది వాడండి, మీకు హోమియోపతిలో ఎక్కువ ఉంటే అది వాడండి, మీకు ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఎక్కువ నమ్మకం ఉంటే అది వాడండి, మీకు 3 వాడతారంటే 3 వాడండి, ఏది వదలకండి. మీకు ఎక్కడ రే ఆఫ్ హోప్ కనిపించినా అది మీరు వాడండి. బట్ ప్రతి ఒక్కటి మీ డెసిషన్, విల్ పవర్ మీదే ఆధారపడి ఉంటుంది, ఏ రోగాన్నైనా ఫైట్ చేయడానికి అంటారు. అంతేగా? థ్యాంక్ యూ చైతన్య గారు.